పహల్గామ్ ఉగ్రదాడితో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుంది. ఈ తరుణంలో పలు కీలక భేటీలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీలు రాధా మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, విష్ణుపాల్ రే, జగన్నాథ్ సర్కార్, శక్తి సింగ్ గోహెల్, సంజయ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. దీనికి ముందు భారత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రాజ్నాథ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రక్షణ మంత్రి ప్రధానికి వివరించారు. మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కూడా పాల్గొన్నారు.